Please subscribe the Prakriti Vanam Live TV and press the bell icon. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రకృతి వనం లైవ్ టీవీ. ఈరోజు మీకు సబ్జా గింజ మొక్కను చూపిస్తున్నాను. ఇది చాలామంది ఇళ్లలో ఉంటుంది. ఇది ఒక చిన్న మొక్క వేస్తే చాలా పెద్దగా అవుతుంది. ఇది మా ఇంట్లో ఉందండి. ఇది చాలా రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్క చూస్తున్నారు కదా, ఈ గింజల నుంచే సబ్జా గింజలు వస్తాయన్నమాట. ఎండాలన్నమాట. ఇప్పుడు ఈ మొక్కలు కూడా చాలా రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. వీటి గింజలే కాకుండా మొక్క యొక్క ఆకులు కూడా మనకి వివిధ రకాలైనటువంటి జబ్బుల్ని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ మొక్క యొక్క వేరు, కాండము, ఆకులు కూడా మంచి దివ్య ఔషధంగా మనకి ఉపయోగపడతాయి రోగాలను తగ్గించడానికి. ఇప్పుడు మనము ఈ మొక్క యొక్క అన్ని భాగాలను తీసుకొని ఈ మొక్క యొక్క అన్ని భాగాలను మనకి ఏ విధంగా దివ్య ఔషధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ఈ మొక్కను ఉపయోగించి మనము ఒళ్ళు నొప్పులు, జ్వరము, వీటన్నిటికీ ఔషధాన్ని ఇప్పుడు తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం సబ్జా చెట్టు గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, దాన్ని చూసాం కదా. ఇప్పుడు దానిలో ఉన్నటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఇది తలనొప్పి, తర్వాత మైగ్రేన్ తలనొప్పిని పూర్తిగా తగ్గిస్తుంది. ఈ ఆకుల్ని నూరి కొంచెం నూనెతో కలిపి తలపైన మర్దన చేసుకున్నట్లయితే మీకు మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా మామూలు తలనొప్పి కూడా పూర్తిగా పోతుంది. అదేవిధంగా గాయాలైనప్పుడు ఈ ఆకులను కొంచెం పేస్ట్ లాగా చేసి దానికి కొంచెం పసుపు కలిపి దాన్ని గాయాలపైన పూసినట్లయితే రక్తస్రావం తగ్గిపోతుంది. అదేవిధంగా పుండు తొందరగా మానిపోతుంది, మచ్చ కూడా ఏర్పడదు. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల బ్యాక్టీరియా వైరల్ ఫీవర్లను కూడా తగ్గిస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. అదేవిధంగా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణం ఉండడం వల్ల మనకి ఎక్కడైనా శరీరంలో వాపు తగిలిన చోట ఈ ఆకులను నూరి అక్కడ మనము మర్దన చేసినట్లయితే వాపు త్వరగా తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ సబ్జా గింజలు, సబ్జా చెట్లో ఉన్నటువంటి మరొక ప్రత్యేకమైన ఔషధ గుణం ఏంటంటే రక్తాన్ని శుభ్రపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని బయటికి నెట్టేస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఫిష్లో కంటే, చేపలో కంటే ఎక్కువగా దొరుకుతాయి. కాబట్టి దీన్ని తీసుకున్నట్లయితే, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ తీసుకున్నట్లయితే మనకి హృదయ సంబంధ వ్యాధులు పూర్తిగా తగ్గిపోతాయి. తర్వాత అదేవిధంగా ఇందులో ఎర్ర రక్త కణాల అభివృద్ధిని పెంచేటువంటి అద్భుతమైన ఔషధ గుణం ఉన్నాయి. అదేవిధంగా జలుబు చేసినప్పుడు, గొంతు నొప్పి, తర్వాత జలుబు, దగ్గు, తర్వాత ఆస్తమా, తీవ్రమైన జ్వరం, ఇలాంటి తలనొప్పి, ఇలాంటి వాటన్నిటిని కూడా ఇది తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది. 4 ఆకుల్ని వాటర్లో వేసుకొని మరిగించుకొని తాగినట్లయితే జ్వరము, జలుబు, దగ్గు నుంచి పూర్తిగా ఉపశమనం కలుగుతుందన్నమాట. అదేవిధంగా మాటికి బీపీ పెరిగే వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఇది అద్భుతమైన ఔషధ గుణము. బీపీ ఉన్న వాళ్ళు దీన్ని క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే బీపీ ఖచ్చితంగా తగ్గిపోతుంది. అదేవిధంగా ప్రతిరోజు కేవలం ఇలాంటి సమస్యలే కాకుండా చర్మ సంబంధ సమస్యలకు కూడా ఇది చక్కటి ఔషధం. మొటిమలు, తాలూకు మచ్చల్ని కూడా ఇది తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణం ఉంది. ఈ ఆకులతో పాటు ఈ గింజల్ని కూడా, పచ్చి గింజల్ని కూడా వేసుకొని మరిగించుకొని ప్రతిరోజు తీసుకున్నట్లయితే మలేరియా, తర్వాత వైరల్ ఫీవరు, ఇట్లాంటి టైఫాయిడ్, ఇట్లాంటి ఫీవర్స్ తగ్గిపోతాయి అన్నమాట. బాడీని కూల్గా ఉంచుతుంది. వేసవి కాలంలో బాడీని చాలా చల్లగా ఉంచడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇందులో మూత్ర సంబంధమైన వ్యాధులను తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణం కూడా ఉంది. ఈ ప్రతిరోజు దీన్ని తీసుకున్నట్లయితే మలమూత్ర సంబంధమైన వ్యాధులు కూడా తగ్గిపోతాయి, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ గింజల్లో, అందుకే తీసుకున్నట్లయితే మనకి మలబద్ధకం సమస్య కూడా ఉండదన్నమాట. మూత్రం సాఫీగా వస్తుంది. తర్వాత సబ్జా గింజల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే వీర్య కణాల అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి సబ్జా గింజల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలను తెలుసుకుందాం. దీన్ని మనం కషాయం చేసి ఏ విధంగా తీసుకోవాలి తెలుసుకుందాం. మనము ఇప్పుడు సబ్జా చెట్టు యొక్క ఔషధ గుణాలను ఉపయోగించి కషాయాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. కొన్ని తీసుకొని శుభ్రపరచుకొని, కొన్ని ఆకులు, కొన్ని పువ్వులు కూడా తీసుకొని, సబ్జా గింజలు పచ్చివండి ఇవి కూడా తీసుకొని, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అందులో ఈ ఆకులు, ఈ గింజలు ఇవి కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఇందులో ఒక 4
మిరియాలు వేసుకొని మనము కషాయంలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ కషాయము మనకి జ్వరము, జలుబు, తలనొప్పి, తర్వాత దగ్గు, ఆస్తమా, గొంతు నొప్పి ఇట్లాంటి అన్నిటి సమస్యలకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మూత్రం సాఫీగా రావడానికి ఉపయోగపడుతుంది, కిడ్నీలో రాళ్ళను తగ్గిస్తుంది, తర్వాత బాడీ వెయిట్ని కంట్రోల్లో ఉంచుతుందన్నమాట. మనకి ఓవర్ వెయిట్ ఉండకుండా ఒబెసిటీ ప్రాబ్లం లేకుండా చేస్తుంది. మధుమేహాన్ని కూడా తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణముని ఈ కషాయము తాగినట్లయితే మనకి బాడీలో ఉన్నటువంటి ఓవర్ హీట్ తగ్గిపోతుంది. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు. గింజల్లో ఏ విధమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయో ఈ ఆకులు, ఈ పచ్చి పువ్వుల్లో కూడా, ఈ గింజలు ఉన్నటువంటి పూతలో కూడా మనకి అంతే అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ప్రతిరోజు ఉదయము సాయంత్రం 2 పూటలా తీసుకోవచ్చు. మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. జలుబు వచ్చే సీజన్లో, వర్షాకాలంలో జలుబు, దగ్గు వీటన్నిటి నుంచి కూడా బయటపడేస్తుంది అనమాట. ప్రతిరోజు ఉదయం 1 కప్పు, సాయంత్రం 1 కప్పు తీసుకోవాలన్నమాట. దీన్ని మరిగించుకోవాలి. ఇది మరిగించుకోవడానికి మనకు ఒక 5 మినిట్స్ పడుతుంది. అప్పటిదాకా మనం వెయిట్ చేద్దాం. మనకి మరిగిపోయిందండి. మనకి కషాయం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కషాయాన్ని ఒక కప్పులో తీసుకొని వడకట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక కప్పులోకి వడపోసుకుందాము. కప్పులోకి వడకట్టేస్తున్నాను. సబ్జా గింజల ఆకును తర్వాత పువ్వులను ఉపయోగించి మనం కషాయాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ కషాయాన్ని మనం ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే జ్వరం రాకుండా ఉంటాయి, వైరల్ ఫీవర్లు కూడా రాకుండా ఉంటాయి, జలుబు, దగ్గు పూర్తిగా తగ్గిపోతాయి, గొంతులో మంట కూడా తగ్గిపోతుంది, మూత్ర సంబంధమైన వ్యాధులు కూడా తగ్గిపోతాయి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీనిలో చాలా రకాలైనటువంటి అద్భుత గుణాలు ఉన్నాయి. ఓవర్ వెయిట్ని కూడా తగ్గిస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.